మహిళల్ని కించపరుస్తున్న సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి. నిజంగా వీళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా మహిళా లోకమే సిగ్గుపడేలా విధంగా ఉందని చెప్పి విశాఖలో కూటమి మహిళా నేతలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కూటమి మహిళా నేతలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎందుకు చేస్తున్నారు ఇది? సృష్టికి మూలం ఆడదండి. ఆడది ఎక్కడుంటే అక్కడ దేవతలు తులుతూగుతారని చోట ఉంది. కానీ ఆడది వేశ్య అని అమరావతి అది చోటు అని అనడం అంటే ఇంకా దౌర్భాగ్యుడు ఆడదానికి పుట్టాడో లేకపోతే మానుకు పుట్టాడో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక సాక్షి మీడియా ఛానల్ నడుపుతుందో ఒక ఆడది. అలాంటి ఆడదాని మీడియాలోనే ఈరోజు సాక్షి ఛానల్లోని స్క్రిప్ట్ ఇచ్చి మరి ఆడది వేశ్య అని రాజధాని వేశ్య అని అన్నారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ అమ్మ కడుపులో పుట్టారో లేకపోతే ఇంకెవరికైనా పుట్టారో మాకైతే అర్థం కావట్లేదు. అలాంటి మాటలు అంటూ కూడా ఈరోజు సజ్జల ఒరే బొజ్జరా కొడుక నువ్వు ఎక్కడున్నావో, నీ అమ్మకి అబ్బకి పుట్టావో లేదో నాకైతే తెలియట్లేదు. కానీ మళ్ళీ ఆ వ్యాఖ్యల్ని నువ్వు వచ్చి కూర్చొని మీడియా ముందు వక్రీకరించకుండా ఇలా కావాలని చేస్తున్నాడు అన్నావంటే నువ్వు అసలు దేనికి పుట్టావో కూడా మాకు అర్థం అవట్లేదు. నీ ఇంట్లో తల్లి చెల్లెలు ఆడవాళ్ళేనా, వాళ్ళు ఉన్నారా లేదా అని మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాం? ఎందుకంటే నువ్వు ఒక దేవతలకు రాజధాని అన్నారు చాలామంది. అలాంటి రాజధానిని శవాలు పెట్టే లేకపోతే దేనికి పనికిరాదు అని చెప్పేసి నువ్వు అంటున్నా కూడా 45,000 కోట్ల రూపాయలతోనే అమరావతి రాజధాని నిర్మిస్తూ రైతే దేశానికి వెన్నెముక. అలాంటి రైతు 35,000 ఎకరాలను ఇచ్చి రాజధాని కావాలి ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పితే అలాంటి రాజధాని లేకుండా చేసి 3 ముక్కలాటాడారు. సిగ్గుందా? రాజధాని నిర్మించడానికి ఆడదాన్ని అనే హక్కు ఎక్కడుంది? తల్లిని చెల్లిని గెంటేసి 11 సీట్లకు పరిమితమై ఇంట్లో కూర్చున్నా కూడా ఇంకా ఆడదాన్ని అంటున్నావంటే నువ్వు పాతాళంకు అగాధంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇంకా ఆ 11 సీట్లు కాకుండా పార్టీని మూతపడిపోయి ఇంటికి చెత్త పుట్ట సర్దుకుని వెళ్ళిపోయి రోజు వచ్చేసింది. కాబట్టి నీ పతనానికి నువ్వే నాంది పలికావు. ఏ ఆడదాన్ని అయితే వేసి అన్నావో అందరికి తక్షణ క్షమాపణ చెప్పాలి. సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి. భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలి. కృష్ణంరాజుని కేఎస్ఆర్ని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలి. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు మీరు? అమరావతిలో ఉన్న మహిళలందరూ వేశ్యలతో సమానమని చెప్పి వేశ్యలు రాజధాని అని చిత్రీకరించడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. మన అందరూ మహిళా లోకం అంతా సిగ్గుపడి తలదించుకోవాల్సిన అవసరం. ఈరోజు అటువంటి వ్యక్తుల్ని ఈరోజు సాక్షి పేపర్ అధినేత అయిన భారతిరెడ్డి గారు ఆ సాక్షి జర్నలిస్టే ఈ రకంగా వాగుతుంటే ఆవిడికి అసలు నిమ్మక నీరెత్తకుండా అసలు కనీసం బయటకు వచ్చి ఇది పొరపాటు తప్పు నా దాంతో క్షమాపణ చెప్తున్నాననే ఇంగిత జ్ఞానం కూడా లేని భారతిరెడ్డికి అసలు ఆవిడ ఆడదేనా అని అనిపిస్తుంది. ఆడదాని ఆ పేరు చెప్పుకోవడానికి కూడా ఆవిడకి అర్హత లేదు. సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సైకో బుద్ధులు పోకుండా ఆడవాళ్ళ మీద ఇలాగా అంటే అతనికి ఆడవాళ్ళని అంటే గానీ బయట తిరగడానికి దమ్ము ధైర్యం ఉండదేమో. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకునే రాజకీయం చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి మన ఉన్న 11 సీట్లకు పరిమితం చేసిన మహిళలు ఇంకా ఆయనకు బుద్ధి రాకపోతే మాత్రం ఇంకా అతనికి కూడా జీరో, మొత్తం వైసీపీనే జీరో చేసే విధంగా అయితే మహిళలందరూ తగిన బుద్ధి అయితే చెప్తాము. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఎందుకు ఈ నిరసన కార్యక్రమం, ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? మరి విజయవాడ కనకదుర్గమ్మ అంటే అందరికి కూడా మరి అభిమానం, ప్రేమ. ఆవిడ మరి అనకూడదు కానీ వేల మంది ప్రతి సంవత్సరం వెళ్తున్నారంటే ఆ అమ్మ గొప్పతనం చూసే వెళ్తున్నారు. అలాంటి అమ్మవారిని మరి కించపరిచి మాట్లాడుతున్నారు అంటే మరి సాక్షి టీవీ వాళ్ళు ఏమనుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే అలాంటి అమ్మవారు ఉన్న ఊరినే ఎంత విమర్శించారు. ఒక విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు మట్టి నీరు పట్టుకెళ్ళి అక్కడ అమ్మవారిని వెలిసిన ఊరని అది ఇచ్చేద్దాం, అమరావతిని చేద్దామని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఈ రోజు దాన్ని అభివృద్ధి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి టీం ఎవరు కూడా అది జీర్ణించుకోలేక ఎన్నో అవమానం మాట్లాడుతున్నారు. మమ్మల్ని అన్నట్టు కాదు, ఆ కనకదుర్గని అనినట్టే 11 సీట్లు కూడా ఇంకా లేకుండా జీరో అయిపోవడానికి ఆయన నిర్ణయించుకుని బట్టే ఇలాంటి పరిస్థితుల్లో దిగజారిపోయాడు ఆయన. చెప్పండి, సాక్షి మీడియా రద్దు చేయాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజలు బయటకు వచ్చారంటే ఒక సంవత్సరం పాటు సైలెంట్గా ఉన్నాం మేమందరం కూడా. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల క్రితం అదే అమరావతిలో నువ్వు రాజధానిగా ఉండి అదే రాజధానిలోని పడకలేసావు, ఎగ్ పఫ్ఫులు తిన్నావు, ఎన్నో కోట్లు విలువ చేసిన భూ కబ్జాలు చేసావు, అన్నీ చేసావు. మరి అప్పుడు తెలీదా ఎయిడ్స్ ఉన్నాయని?
అక్కడ వేషులు ఉన్నారని తెలీదా? మరి అలాంటి వేసి ఉన్న రాజధానిలో నువ్వు ఎలాగా రాజధాని ప్రకటన చేసావు? మరి వేరే ఊరు కట్టుకోవాల్సింది కదా. నువ్వు ఎవరైతే నువ్వు ముక్కునైనా అతను ఉన్న శ్రీనివాసరావు తర్వాత కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు ధైర్యంగా నువ్వు సభాషణివి. నిజంగా రాజశేఖర్ రెడ్డికి నువ్వు పుట్టినోడు అయితే నిజంగా చెప్తున్నావు, ఈరోజు లేడీస్ అందరి తరపున బయట తీసుకొచ్చి మేము క్షమాపణ మా అందరికి మహిళలందరికీ కూడా అమరావతి రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పినంత వరకు కూడా మేము ఊరుకునేది ఉండదండి. ఎందుకంటే ఈ అమరావతి అనేది 45 ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ ఎంతో పోరాటం పెట్టారు. ఎందుకంటే రాజధాని లేని అమరావతి, రాజధాని లేని విశాఖపట్నం, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు సోనియా గాంధీ కాలు పట్టుకున్నాడు తెలీదా? రాజధాని లేదు మనకని. మన చేసిన మన అభివృద్ధిగా 2014లో మన చంద్రబాబు నాయుడు గారు అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు అదే 2019లో నువ్వు రాజధానిగా నువ్వు ప్రకటన చేసి అదే గోళ్ళ కట్టి అడ్డుగా ఉందని చెప్పి ఆ వేసి రాజధానిలో ఉన్న నువ్వు పెద్ద వేషివి, నీ భార్య వేష. మేము అనకూడదు, మేము క్రమశిక్షణగా గల పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు కూడా మనసు చాలా బాధపడుతుంది. ఆడవాళ్ళని నువ్వు అసభ్యకరమైన మాట్లాడుతున్నావు. సజ్జలా మీకు చెప్తున్నాము, నువ్వు ఎక్కడున్నా నీ ఇంటి ముట్టడిస్తాము, యాసిడ్ వేసి తగలబెడతామని తెలుగు మహిళల తరపున మొత్తం మేము ప్రకటన తయారు చేస్తున్నాం. అయితే మహిళల్ని మహాశక్తిగా కొలుస్తారు, అలాంటిది మహిళల్ని ఈ విధంగా కించపరచడం ఎంతవరకు న్యాయం? బిహైండ్ ద స్క్రీన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ఇవన్నీ. నిజంగా ఒక భారతీయ రెడ్డి ఒక మహిళ అయ్యి ఉండి కూడా ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ కూటమి మహిళా నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి.